హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఆన్ కోట్ తెలుగు మూవీ. ఏమని చెప్పగలం, మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఫ్రెండ్స్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. నాని అన్న ఏ కాన్ఫిడెన్స్తో అన్నాడో మూవీ హిట్ అయితేనే హిట్ 3కి వెళ్ళండి అని అన్నారో, నిజంగా మూవీ అయితే 100% న్యాయం చేశారు. మూవీ ప్లాట్ వచ్చేసి ఒక 19 ఇయర్స్ అబ్బాయి మీద లేని కేసెస్ అన్నీ పెట్టి వాటి నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ ప్రియదర్శి ఎలా హ్యాండిల్ చేశారన్నది అండ్ కోర్ట్ హియరింగ్స్ ఎలా జరిగాయి అన్నదే మూవీ. మూవీలో ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కోర్ట్ హియరింగ్స్ అయితే హైలైట్. ఒక క్యారెక్టర్ కూడా ఎందుకున్నారన్న ఫీల్ అయితే అస్సలు రాదు. ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు వాళ్ళ రోల్స్కి. డైరెక్టర్ రామ్ జగదీష్ గారు మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. డైలాగ్స్ అండ్ రైటింగ్ పార్ట్ అనేది చాలా హైలైట్గా ఉన్నాయి. మూవీ కోర్ట్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ప్రియదర్శి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి వాళ్ళ రోల్స్ అయితే వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో వాళ్ళ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. హర్షవర్ధన్ గారు అయితే ఆయన రోల్కి న్యాయం చేశారు. సాయి కుమార్ గారి రోల్ అయితే మాత్రం చాలా మంచి రోలే పడింది. శివాజీ గారు అయితే హైలైట్ ఈ మూవీకి. మూవీ చూస్తున్నంతసేపు అక్కడ ఉన్నది శివాజీ కాదు మంగపతి అన్న ఫీల్ని తీసుకొచ్చారు. అంత బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా బాగున్నాయి. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి కానీ అవి ఏం పెద్దగా పట్టించుకోకలేదు. మూవీ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీగా చూసేయచ్చు. నో బ్యాడ్ లాంగ్వేజ్. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మూవీ రివ్యూస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.